ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఇంతకు ముందు చేసిన 2 ఎపిసోడ్లలో బాబా తన భక్తుల అవగాహన ఇంకా జ్ఞానోదయం కోసం ఆధ్యాత్మికతను పెంచేందుకు సిఫార్సు చేసినటువంటి 10 పవిత్ర గ్రంథాల గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో బాబా తన భక్తులకి సిఫార్సు చేసినటువంటి మరికొన్ని పవిత్ర గ్రంథాల గురించి తెలుసుకుందాం. బాబా చదవమని చెప్పినటువంటి 11వ గ్రంథం శ్రీమద్ భాగవతం. బాబా విజయానంద్ అనే భక్తుడిని శ్రీమద్ భాగవతాన్ని, శ్రీరామ విజయం అనే 2 పవిత్ర గ్రంథాలని చదవమని చెప్తారు. ఈ విషయాన్ని మనం శ్రీ సాయి సచ్చరిత్రలోని 31వ అధ్యాయంలో చూడొచ్చు. ఇక్కడ ఏం చెప్పబడిందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి చెన్నైకు చెందిన విజయానంద్ అని పిలువబడే ఒక సన్యాసి మానసరోవర్ తీర్థయాత్రలకు బయలుదేరుతారు. ఆ ప్రయాణంలో షిరిడిలో ఆగుతారు. ఇంతలో ఆయన మానసరోవర్కి వెళ్లే ప్రయాణంలో తలెత్తే ఇబ్బందులను తెలుసుకొని మానసరోవర్ యాత్రకు వెళ్లే ఆలోచనను మానుకొని షిరిడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుందాం అనుకుంటారు. బాబా సర్వాంతర్యామి, ఆయనకన్నీ తెలుసు. విజయానంద్ గారి తీర్థయాత్ర తదితర సంగతులన్నీ తెలిసిన బాబా ఆయన్ని అసలు మొదట మసీదులోనికి అడుగుపెట్టనియ్యారు. విజయానంద్ గారు అలాగే బాబా మసీదు ముందు కూర్చొని పోతారు. బాబా దగ్గర జరిగే కార్యకలాపాలన్నింటినీ గమనిస్తూ ఉంటారు. ఇంతలో ఆయన అమ్మగారి ఆరోగ్యం బాగోలేదని ఆయనకు తెలియడంతో ఆయన చాలా నిరుత్సాహానికి గురవుతారు. తిరిగి చెన్నైకి వెళ్ళటానికి బాబా వారి ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉంటారు. సర్వాంతర్యామి అయినటువంటి బాబా, భవిష్యత్తును కూడా తెలుసుకోగలిగిన బాబా విజయానంద్ గారికి తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. అప్పుడు బాబా ఆయనతో అంటారు, నువ్వు సన్యాసిచ్చావు అంటావు కదా, మరి అలాంటప్పుడు నువ్వు ప్రాపంచిక అనుబంధాల మీద మక్కువ పెట్టుకోకూడదు అని అంటారు. క్షణికమైన ఈ శరీరం క్షయమవుతుందని, దాని గురించి విచారించకుండా తన ప్రశాంతతను పోగొట్టుకోకూడదని చెప్పి బాబా ఆయన్ని భాగవతాన్ని ఒక సప్తాహం పాటు చదవమని చెప్తారు. ఈ గ్రంథ పఠనం ఆయనలోని దుఃఖాన్ని పోగొడుతుంది, ఇంకా శాశ్వతమైన శాంతిని ప్రసాదిస్తుంది. కొంతకాలం తర్వాత బాబా ఆయనకి శ్రీరామ విజయాన్ని కూడా చదవమని ఆదేశిస్తారు. విజయానంద్ గారి భవిష్యత్తును తెలుసుకున్న బాబా ఆయనకు మరణం త్వరలో సంభవిస్తుందని మృత్యుదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఆయనని శ్రీరామ విజయం చదవమన్నట్టుగా తెలియజేయబడింది. విజయానంద్ గారు బాబా నిర్దేశించినట్టుగా లేండి తోటలో ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చొని తన పఠనాన్ని ప్రారంభిస్తారు. తర్వాత తన పఠనాన్ని పూర్తి చేస్తారు కూడా. ఒక సమయంలో బాగా అలసిపోయినట్లుగా అనిపించి త్వరలోనే తుదిశ్వాస విడుస్తారు. బాబా మార్గదర్శకత్వంలో ఆయన మోక్షాన్ని పొందారని చెప్పబడింది. బాబా చేసిన 12వ సిఫార్సు రాజారాం రాజారాం అని ఉచ్చరించటం. ఆధ్యాత్మిక సాధనగా రాజారాం రాజారాం అని ఉచ్చరించమని శ్రీమతి కాపర్డే గారికి సూచిస్తారు. శ్రీ సాయి సచ్చరిత్రలోని 27వ అధ్యాయంలో ఈ విషయం ప్రస్తావించబడింది. ఇక్కడ ఏం చెప్పబడిందో ఇప్పుడు చూద్దాం. శ్రీమతి కాపర్డే గారు బాబాకు చాలా ఇష్టంతో ప్రేమతో ప్రతిరోజు నైవేద్యం సమర్పిస్తూ ఉండేవారు. బాబాకు శ్రద్ధతో సేవలు కూడా చేస్తూ ఉంటారు. ఒకరోజు ఆవిడ బాబాకు ఆహారం అందించిన తర్వాత బాబాకు పాదసేవ చేస్తూ ఉంటారు. బాబా ఆవిడ సేవకు మెచ్చి ఆవిడ చేతుల్ని సున్నితంగా నిమురుతూ మెల్లగా ఆవిడకు రాజారాం రాజారాం అని జపించమని ఉపదేశిస్తారు. ఇందువల్ల ఆమెకు శాంతి లభిస్తుందని, జీవిత లక్ష్యం నెరవేరుతుందని బాబా ఆవిడకు హామీ ఇస్తారు. ఇది కేవలం సాధారణ సూచన మాత్రమే కాదు, శక్తిపాత్ అని పిలువబడే లోతైన ఆధ్యాత్మిక ప్రసారం. అంటే గురువు నుండి శిష్యులకు బదిలీ చేయబడే ఆధ్యాత్మిక శక్తి శక్తిపాత్ అని తెలియజేయబడింది. ఈ సంఘటన గురువు ఇంకా శిష్యుల మధ్య ఆధ్యాత్మిక సంబంధాన్ని తెలియజేస్తోంది. ఇంకా గురువు యొక్క మార్గదర్శకత్వ శక్తిని కూడా తెలియజేస్తోంది. 13వ గ్రంథం శ్రీరామ విజయం. ఒక సందర్భంలో బాబా బాజే గారిని శ్రీరామ విజయం చదవమని ఆదేశిస్తారు. ఈ విషయం శ్రీ సాయి సచ్చరిత్రలోని 43వ అధ్యాయంలో మనం చూడొచ్చు. బాబా తన ఆఖరి సమయంలో ఇక త్వరలోనే దేహత్యాగం చేయబోతున్నాను అని తెలియగానే బాబా శ్రీరామ విజయం తనకి చదివి వినిపించమని వాజే గారిని కోరుతారు. ఆయన మొదట ఒక వారంలో పఠనం పూర్తి చేస్తారు. బాబా ఆయన్ని మళ్ళీ చదవమని ఆజ్ఞాపిస్తారు. ఈసారి ఆయన రాత్రింబగళ్ళు చదివి 3 రోజుల్లో 2వ పారాయణం పూర్తి చేస్తారు. ఈ విధంగా 11 రోజులు గడుస్తాయి. ఆయన తిరిగి 3 రోజులు చదివి అలసిపోతారు. అది గ్రహించిన బాబా ఇంకా ఆయనను వెళ్ళమని చెప్తారు. బాబా ఈ పఠనం చేయమని చెప్పిన ఆదేశం హిందూ సంప్రదాయానికి ప్రతిబింబం అని చెప్పబడింది. చివరి దశలో ఇలాంటి ఆధ్యాత్మిక గ్రంథాలపై మనసుని కేంద్రీకరింపజేస్తే శాంతియుత పరివర్తనను నిర్ధారిస్తుందని తెలియజేయబడింది.
ఇంకా ఇతరులకి ఆదర్శంగా ఉండటానికి బాబా ఈ అభ్యాసాన్ని చెప్పారని తెలుస్తుంది. 14వ గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర. బాబా తన కథలు, బోధనలు, లీలల్ని రాయడానికి హేమత్ పంత్ గారిని ప్రేరేపించి ఆశీర్వదిస్తారు. హేమత్ పంత్గా ప్రసిద్ధి చెందిన గోవింద్ రఘునాథ్ దాబోల్కర్ గారు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీ సాయినాథుని గురించి తెలియజేయడానికి ఇంత మహత్తరమైన ఈ పవిత్ర గ్రంథమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత్రను రాయడానికి బాబా నుండి ప్రేరణ పొందుతారు. శ్రీ సాయి సచ్చరిత్రలోని 2వ అధ్యాయం ప్రకారం హేమత్ పంత్ గారు తన అనుభవాలను ఇంకా బాబా చుట్టూ ఉన్న అద్భుత సంఘటనలను రాయటానికి సాయిబాబా నుండి స్పష్టమైన ఆమోదం ఇంకా ప్రోత్సాహాన్ని పొందుతారు. బాబా తన బోధనలను ఇంకా అద్భుత కార్యాలను వ్యాప్తి చేయడానికి హేమత్ పంత్ గారిని ఒక సాధనంగా ఉపయోగిస్తారు. బాబా తన చరిత్రను తనే రాస్తాను అని అంటారు. బాబా హృదయం ఈ పవిత్ర గ్రంథంలో పలుకుతుంది. మనం శ్రద్ధగా చదివి అర్థం చేసుకోగలిగితే ప్రతి సమస్యకు సమాధానం ఈ పవిత్ర గ్రంథంలో మనకి దొరుకుతుంది. బాబా తన బోధనలని, లీలలని భావితరాల వారికి కూడా అందించాలనే ఉద్దేశంతో, నమ్మకంతో హేమత్ పంత్ గారిని ఎన్నుకుంటారు, ప్రేరేపిస్తారు. ఈ మహత్ గ్రంథాన్ని ఆయన చేత రాయిస్తారు. సాయిబాబా భక్తులందరికీ ఇది పెద్ద మార్గదర్శకంగా నిలుస్తోంది. 15వది శ్రీ సాయినాథ స్తవన మంజరి అనేటువంటి ఒక స్తోత్ర పుస్తకం. ఇది శ్రీ సాయినాథునికి వినయపూర్వకమైన స్తోత్రం. ఈ స్తోత్రం గురించి మనం ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, బాబా ఈ స్తోత్రాన్ని చదివి వినిపించినప్పుడు స్వయంగా తన ఆమోదాన్ని ఇస్తారు. ఇప్పుడు ఈ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. బాబాకు అంకిత భక్తుల్లో ఒకరైనటువంటి దాస్గఢ్ మహారాజ్ గారు ఈ స్తోత్రాన్ని రచించారు. శ్రీరామనవమికి షిరిడిలో కీర్తనలు పాడేందుకు మొదటిసారిగా 1914వ సంవత్సరంలో దాస్గఢ్ మహారాజ్ గారికి బాబా అనువదిస్తారు. ఈ విషయం శ్రీ సాయి సచ్చరిత్రలోని 6 ఇంకా 15వ అధ్యాయంలో మనం చూడొచ్చు. దాసగఢ్ మహారాజ్ గారు తన కీర్తనలను ఒక షిరిడిలోనే కాకుండా వేరే వేరే ఊళ్ళకి, ప్రాంతాలకి వెళ్ళి బాబాను స్తుతించేవారు, కీర్తించేవారు. బాబా లీలలను మిగతా జనాలకు కూడా తెలిసేలా చేసేవారు. బాబాపై అమితమైన భక్తితో, బాబాను తన్మయత్వంతో స్తోత్రిస్తూ తన స్తోత్రాన్ని శ్రీ సాయినాథ స్తవనమంజరి రూపంలో నర్మదా నది తీరాన సెప్టెంబర్ 9వ తేదీన 1918వ సంవత్సరంలో వినాయక చవితి నాడు మరాఠీలో రాస్తారు. ఈ పుస్తకంలో బాబా మహిమలు, బోధనలు ఇంకా అద్భుతాలను వివరించే స్తోత్రాలున్నాయి. బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు ఈ కృతి మొదటిగా చెప్పబడింది. దీనిని బాబా పాదాలకు సమర్పిస్తారు. బాబా ఈ స్తోత్రాలన్నింటినీ శ్రద్ధగా వింటారు, సమ్మతిస్తారు. వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను ధృవీకరిస్తూ స్తవన మంజరిని పవిత్రం చేస్తారు బాబా. బాబా ఈ స్తవన మంజరి ద్వారా తన భక్తులకి తనను స్తోత్రించే మార్గాన్ని తెలియజేస్తారు. ఈ సమాచారం శ్రీ సాయి సచ్చరిత్ర ఇంకా శ్రీ సాయినాథ స్తవన మంజరి నుండి తీసుకోవటం జరిగింది. బాబా ఈ పవిత్ర గ్రంథాల పఠనానికి చేసిన సిఫార్సులను బట్టి మనకేమర్థమవుతోందంటే, దీనివల్ల మనం మన జీవితాల్లో వచ్చే సవాళ్లను ఎదుర్కోగలుగుతాం, భగవంతుని తక్షణ ఆశీర్వాదాలను పొందగలుగుతాం, ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని సులభతరం చేసే మార్గాన్ని తెలుసుకుంటాం. ఇంకా బాబా వారి బోధనలు మన ఆధ్యాత్మిక ప్రయాణాల్లో మార్గనిర్దేశం చేస్తున్నాయి, ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడంలో సహాయం చేస్తున్నాయి. బాబా ఆశీస్సులు మనందరికీ ఉండాలని బాబాని ప్రార్థిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరికొన్ని అద్భుత లీలల గురించి తెలుసుకుందాం. ఓం సాయిరామ్.